అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది హరీష్ కాశెట్టి A2Z న్యూస్ యూట్యూబ్ ఛానల్. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని జైనా గ్రామంలో సొసైటీలో వడ్ల కొనుగోలుపై జరిగిన అవకతవకలపై మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ధర్మపురి మండలం జైనా సొసైటీ పరిధిలో గల వరిధాన్య కొనుగోలుపై జరిగిన అవినీతిపై గౌరవ కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం వేయడానికి ధర్మపురి మండల పట్టణ శాఖ తరఫున మేము 4 గంటలకు వెళ్ళి కలెక్టర్ గారికి ఇస్తున్నాం. ఇందులో జరిగిన అవినీతిలో భాగస్వాములైన రైస్ మిల్లులు యాజమాన్యం, సిబ్బంది, సొసైటీ చైర్మన్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వారం రోజుల వ్యవధిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర సివిల్ సప్లై డిపార్ట్మెంట్ గారిని, సెంట్రల్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ని కలిసి వినతి పత్రం ఇచ్చి మేము రైతుల పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. ఈ అవినీతి పాల్పడిన ప్రతి ఒక్కరిని క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. రెండోది, ఈ ఏదైతే రైస్ మిల్స్ ఉన్నారో వాళ్ళను సివిల్ సప్లై అధికారులు నెక్స్ట్ ప్యాడీకి వాళ్ళకు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. వాళ్ళని ఆ రైస్ మిల్స్కి ప్యాడీ ఇవ్వకూడదు. ఇక వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టేసి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మా జిల్లా నాయకత్వం రాష్ట్ర పార్టీతో మాట్లాడి దీన్ని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడానికి మేము సిద్ధమవుతున్నాం. దీనికి సంబంధించి కలెక్టర్ గారికి, డిఎస్ఓ సివిల్ సప్లై ఆఫీసర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. ఈరోజు దీనికి సంబంధించి పిల్లి సీనన్న గారు వీళ్ళు సన్నపు రకం వడ్లను సేకరించి రైస్ మిల్లకి ట్రాక్ షీట్లో దొడ్డు రకం అని చెప్పి వాళ్ళు ప్రభుత్వ యొక్క సొమ్మును వాళ్ళు రొటేషన్ చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని చీట్ చేసారు వీళ్ళు దొంగలు. రైతులు వీళ్ళను సొసైటీ చైర్మన్లుగా ఎన్నుకున్నది రైతులకు పనిచేయడానికి, వీళ్ళు బ్లాక్ దండ చేయడానికి కాదు కదా. వీరు రోజు చేసింది ఏంటిదంటే, ఈ ఒక్క సంవత్సరం కాదు, ఇది 5 ఏళ్ల నుంచి బాగోతో నడుస్తుందని మేము అనుకుంటున్నాం. కదా ఈ అవినీతి పరుల మీద చర్యలు గిట్ట తీసుకోకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా ఇందులో ముడుపులు ముట్టినాయని చెప్పి భావించి వస్తుంది. వారం రోజుల వ్యవధిలో మాత్రం చర్యలు తీసుకోకపోతే గౌరవ కలెక్టర్ గారు తీసుకుంటారని ఆశిస్తున్నాం. తీసుకోకపోతే మేము రైతుల దగ్గరికి మేమే విచారణ చేసి ఈ రిపోర్ట్ను మళ్ళీ మీరు కలెక్టర్ గారికి ఇస్తాం. ఈరోజు దమ్మన్నపేటకు సంబంధించినటువంటి సన్నపు రకం సంబంధించినటువంటి వడ్లను తీసుకొని దొడ్డు రకం చూపించినటువంటి దానిపై ఈరోజు విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గారు అక్కడికి వచ్చి అక్కడ జరిగింది అవినీతి అని చెప్పి తేల్చి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శిని సస్పెండ్ చేసిన సందర్భంగా ఇది ఖచ్చితంగా జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రైతులు కూడా గుర్తించారు, ప్రజలు గుర్తించారు, అందరూ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా అర్థమైంది. కానీ దీనిలో ఏం జరిగిందో మరి అధికారులను పైనుంచి ఒత్తిడి వచ్చిందా, ప్రజాప్రతినిధుల ఒత్తిడి వచ్చిందా తెలియదు. కానీ ఆ కార్యదర్శిని రీసెంట్లీగా తీసుకొని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇంత ఖచ్చితంగా జాయింట్ కలెక్టర్ మేడం గారు వచ్చి జరిగింది అవినీతి అని స్పష్టంగా చెప్పిన తర్వాత మళ్ళీ జరగలేదు అని అనాల్సిన అవసరం ఏమొచ్చింది ఇదే అధికారులకు అనేటువంటి విషయాన్ని ఇది రైతులకు చెప్పాల్సిన అవసరం అధికారులకు ఉంది అని చెప్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ సందర్భంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా పలానా రైస్ మిల్లకు పోయినది అని చెప్పేసి రైతులకు పేపర్ల ద్వారా ఒక 5 రైస్ మిల్లకు సంబంధించినటువంటి విషయాన్ని పేపర్ల ద్వారా బాజాప్తా ఇచ్చి ఈరోజు ఆ రైస్ మిల్లకు సంబంధించినటువంటి విషయంలో కనీసం మాట కూడా మాట్లాడకుండా అధికారులను ఎవరు ఒత్తిడి తెచ్చిండ్రు, ఎందుకు ఒత్తిడి జరిగింది అనే విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకొక విషయం, ఇంత ఖచ్చితంగా జరిగింది అని చెప్పి జాయింట్ కలెక్టర్ గారే సస్పెండ్ చేసినటువంటి వ్యక్తిని మళ్ళీ ఎవరి ప్రోత్సాహంతో, ఎవరి ఒత్తిడితో ఆయనకి నౌకరు ఇచ్చిండ్రు అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. ఇంకొకటి, కింద ఒక
ప్రజాప్రతినిధి కింద చేసేటువంటి కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తన సొంత నిర్ణయం తీసుకోడు. పైన ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పై వాళ్ళ ఒత్తిడి ద్వారానే కింది స్థాయి వ్యక్తులు పనిచేస్తారన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. కింది స్థాయి మీద పనిచేసేటువంటి వ్యక్తి మీద ఏదో నామకే వస్తే సస్పెండ్ చేసిన దులుపుకునేటువంటి విషయాన్ని ఇది ఖచ్చితమైన మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మేము అడుగుతా ఉన్నాం, ఇప్పటికి 15 రోజుల నుంచి రచ్చ జరుగుతూ ఉంటే కనీసం పై స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, మన స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు స్పందించకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతా ఉన్నాం. ఇంకొకటి, కాంగ్రెస్ టీఆర్ఎస్ కు సంబంధించిన ఇద్దరు పార్టీల నాయకులు కూకుండి మీది తప్పు అంటున్నారు తప్పితే మరి ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేటువంటి విషయాన్ని వాళ్ళిద్దరు ప్రజావేదికగా మేము పిలుస్తాం. ఎవరు తప్పు చేసిండ్రు ఎవరు ఒప్పు చేసిండ్రు అనేటువంటిది మీరు స్పష్టంగా రైతులకు ప్రజలకు చెప్పాలని చెప్తా ఉన్నాం. మేము ప్రజావేదిక ఏర్పాటు చేస్తాం. మేము చెప్పినట్టు గాంధీ బొమ్మ దగ్గర అంటే గాంధీ మీరే చెప్పండి, స్థలాన్ని మేము ఏర్పాటు చేస్తాం వేదిక. మీరు వచ్చి చేస్తున్నటువంటి విషయాలను మీరు చేసుకున్న ఆరోపణలు మేమేం చెప్తలేం. మొన్నటిదాకా మీ దాళ్ళు ఉన్నోళ్ళే, మీరు చేసుకున్నోళ్ళే, మొత్తం మీది జరిగిందే. ఎప్పుడైతే ఇది కొద్దిగా అటు ఇటు అయిన తర్వాతనే ఇది బయటకు వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం. మేము వేదిక ఏర్పాటు చేస్తాం. మీరే ఆరోపణలు చేసుకున్న వాళ్ళని వచ్చి ఎవరు తప్పు చేసిండ్రు ఎవరు చేసిండ్రు అనేటువంటి విషయాన్ని రైతులకు చెప్పాలని కోరుతా ఉన్నాం. ఈ విషయంపై కలెక్టర్ని కలవడానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొక విషయాన్ని సందర్భంగా చెప్తున్నాం, దీన్ని సివిల్ సప్లైకి సంబంధించినటువంటి కమిషనర్ గారిని కావచ్చు, దీనికి సంబంధించి మేము రైతులకు అన్యాయం చేయొద్దని చెప్తున్నాం. సరే, మీరు ప్రజాప్రతినిధులు మీరు వ్యక్తిగతంగా విమర్శలు వ్యక్తిగతంగా ఉంటే మీరు చేసుకొని మేము దాన్ని తప్పుపడతలేం. రైతులకు అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రైతులకు అన్యాయం జరిగితే, రైతులకు ఏదైనా బోనస్ విషయాలు కావచ్చు, రైతులకు ఏది జరిగినా భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి అవసరమైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారు కావచ్చు, మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు కావచ్చు, వీళ్ళందరినీ కలిసి మేము జాతీయ స్థాయిలో కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని, అవసరమైతే ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.